సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నజరు పెట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మార్గాలను చూయిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే చాదర్ఘాట్ బ్రిడ్జిని ఉదయం 11:30 వరకు మూసివేయాలని నిర్ణయించారు. ఎల్బీనగర్, సైదాబాద్, మలక్పేట నుంచి వచ్చే వాహనదారులు చాదర్ఘాట్ సర్కిల్ నుంచి రైట్ తీసుకుని బ్రిడ్జి మీదుగా రంగమహల్, జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు వెళ్లారు. అయితే ఈ మార్గంలో తీవ్ర రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా చాదర్ఘాట్ సర్కిల్ నుంచి స్ట్రెయిట్ గా వెళ్లి ఎంజీబీఎస్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకుని శివాజీ బ్రిడ్జ్ మీదుగా ఉస్మానియా, ఎంజే మార్కెట్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ మార్గంలో వెళ్లడం ద్వారా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఉదయం 11:30 తర్వాత యథావిధిగా చాదర్ఘాట్ మీదుగా వాహన రాకపోకలు అనుమతి ఉంటుందని చెప్పారు. సిటీలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నజరు పెట్టారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక మార్గాలను చూయిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్లే చాదర్ఘాట్ బ్రిడ్జిని ఉదయం 11:30 వరకు మూసివేయాలని నిర్ణయించారు. ఎల్బీనగర్, సైదాబాద్, మలక్పేట నుంచి వచ్చే వాహనదారులు చాదర్ఘాట్ సర్కిల్ నుంచి రైట్ తీసుకుని బ్రిడ్జి మీదుగా రంగమహల్, జాంబాగ్, ఎంజే మార్కెట్ వైపు వెళ్తారు. అయితే ఈ మార్గంలో తీవ్ర రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని సౌత్ జోన్ ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా చాదర్ఘాట్ సర్కిల్ నుంచి స్ట్రెయిట్ గా వెళ్లి ఎంజీబీఎస్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకుని శివాజీ బ్రిడ్జ్ మీదుగా ఉస్మానియా, ఎంజే మార్కెట్ వైపు వెళ్లాలని సూచించారు. ఈ మార్గంలో వెళ్లడం ద్వారా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చన్నారు. ఉదయం 11:30 తర్వాత యథావిధిగా చాదర్ఘాట్ మీదుగా వాహన రాకపోకల అనుమతి ఉంటుందన్నారు. అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ రద్దీగా ఏర్పడతా ఉంది. ఉదయం, ఈవినింగ్ సమయంలో ఆఫీసు మొదలుకొని పూర్తయ్యేంత వరకు తిరిగి వెళ్లేటువంటి క్రమంలో ఎక్కడెక్కడ నిమిషాల తరబడి వాహనాలు పూర్తిగా నిలిచిపోతా ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిపైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే ఈ ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది అన్న ఒక రివ్యూ కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిపైన అనేక సలహాలు, సూచనలు తీసుకొని ఎలా ఈ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ మీద నుంచి చాదర్ఘాట్ వైపు వచ్చేటువంటి వాహనాలని ఆల్టర్నేట్ గా తరలించడము, ఆ చాదర్ఘాట్ బ్రిడ్జిని ఎలా రినోవేట్ చేయాలి, ఎలా దాన్ని విస్తరింపజేయాలనే ఒక ఆలోచనతో ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి కొన్ని రోజుల పాటు చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉదయం 11:30 వరకు కూడా మూసివేసి అనంతరం యథాతథంగా వదిలేసి అంతకు ముందు రెనోవేషన్ చేపట్టడమా లేదా వేరే ప్రాంతంలో నుంచి తిరిగి ఎంజే మార్కెట్ వైపుగా వెళ్లేటువంటి ఒక ఆల్టర్నేట్ దారిని కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఏ రకంగా హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఈ రూట్ ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికీ ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్ మొదలుకొని పోలీస్ స్టేషన్ నుంచి రైట్ వెళ్లాల్సినటువంటి వాహనాలన్నీ కూడా ఎంజీబీఎస్ సర్కిల్ నుంచి రైట్ ఛత్రపతి శివాజీ బ్రిడ్జ్ మీదుగా ఉస్మానియా హాస్పిటల్, ఎంజే మార్కెట్ చేరుకోవాల్సిందిగా అని పోలీసులు సూచించడం జరిగింది. ఈ బ్రిడ్జ్ పై వెళ్లేటువంటి వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఆల్టర్నేట్ గా డైవర్ట్ చేసి అటువైపుగా తిప్పి వేరే ప్రాంతం నుంచి తరలిస్తా ఉన్నారు. కాబట్టి ఈ బ్రిడ్జ్ ని ఏదైనా రెనోవేట్ చేసేటువంటి ఆలోచనలు ఉన్నారా లేదా ప్రత్యేకమైనటువంటి ఇంకో మార్గాన్ని కనుగొని దాని ద్వారా ఎంజే మార్కెట్ వైపు తరలించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా స్పేషియస్ గా జరిగిపోయాయి. కానీ బ్రిడ్జి విషయంలో మాత్రం చేంజెస్ చేయలేకపోతా ఉన్నారు. కింద మూసి ప్రవహించేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ గా బ్రిడ్జ్ ఏదైనా కన్స్ట్రక్షన్ చేయొచ్చా లేదా ఉన్న బ్రిడ్జ్ నే ఇంకొంత వెడల్పు చేయొచ్చా లేదా ఆ ప్రాంతాన్ని ఎంత చేసినా ట్రాఫిక్ ఈ రకంగానే ఇబ్బందికి గురవుతుంది, వేరే ఆల్టర్నేట్ ద్వారా ఇంకో మార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచనతో మాత్రం అన్ని డిపార్ట్మెంట్స్ తో కలిపి ట్రాఫిక్ పోలీసులు సమన్వయంగా ఈ నిర్ణయాన్ని తీసుకుని త్వరలో ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటి వైపు ఎల్బీనగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా చాదర్ఘాట్ రైట్ కాకుండా స్ట్రైట్ ఎంజీబీఎస్ సర్కిల్ నుంచి రైట్ తీసుకుని ఎంజే మార్కెట్ వైపుగా వెళ్తే అక్కడ రద్దీ లేనటువంటి ప్రాంతం ఈజీగా ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది, ఆఫీస్ కి చేరుకునేటువంటి కూడా అవకాశం ఉంటుంది. ఆ రూట్ నే కొద్ది రోజుల పాటు నగర ప్రజలు పాటించాల్సి ఉంటుందంటూ కూడా హైదరాబాద్ పోలీసులు సూచిస్తా ఉన్నారు.
ఈ చాదర్గడ్డ బ్రిడ్జ్ ఒకటే కాకుండా సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ రద్దీ ఇరుకు రోడ్లు ఉన్నాయో ఆ ఇరుకు రోడ్ల విషయంలో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి అక్కడ ఆల్టర్నేట్ గా ఎలా ఈ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా కంటిన్యూగా వెహికల్స్ వెళ్లే విధంగా ఎలా వ్యవహరించాలనే దానిపై మాత్రం అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తా ఉన్నారు. చాదర్గడ్డ బ్రిడ్జ్ తో పాటు సిటీలో అనేక చోట్ల ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి కూడా విముక్తి కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయంగా కొన్ని మార్గాలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. చాదర్గడ్డ బ్రిడ్జి విషయంలో ఒక స్టెప్ ముందుకు తీసుకొని ముందుగా 11:30 వరకు ఈ బ్రిడ్జిని ఎవరిని రానివ్వకుండా ఆల్టర్నేట్ గా వీళ్ళంతా వేరే ప్రాంతాన్ని తరలించి ఆ బ్రిడ్జిని రినోవేట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా లేదా వేరే మార్గం ఎన్నుకునేంత వరకు సిటీలో ట్రాఫిక్ ఏర్పడకూడదు అంటూ కూడా ఎంజీబీఎస్ నుంచి ఛత్రపతి శివాజీ మీదకెళ్లి ఈ వాహనాలను తరలిస్తా ఉన్నారనే దానిపై కూడా త్వరలో ఒక క్లారిటీ ఒక జియో వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు రానున్నటువంటి బోనాల సందర్భంగా ఇంకా రానున్నటువంటి ఫెస్టివల్ సందర్భంగా ఇటు చాదర్ఘట్ ఎంజీబీఎస్ బ్రిడ్జ్ అంటే అటు ఓల్డ్ సిటీ ఇటు న్యూ సిటీ రెండు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందికి గురవ్వకుండా ఫ్రీ ట్రాఫిక్ మూవ్ అయ్యే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఈ ఆలోచన తీసుకొని సిటీలో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఎక్కువగా రద్దీగా ఉంటుందో అవి ఆల్టర్నేట్ రూట్స్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఫ్రీ ట్రాఫిక్ ని మూవ్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రక్తేష్.